ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శేషాచలం అడవుల్లో ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక మోస్తారు వర్షపాతం అయితే నమోదైంది. అక్కడ చూడండి వ్యూ అనేది ఆకాశము భూమి ఒకటైనట్లు ఉంది. చూడండి, అక్కడైతే వర్షం పడింది, ఇప్పుడు నిలిచిపోయింది. కొండ నుంచి వచ్చే పొగమంచు చూడడానికి ఆహ్లాదకరంగా ఉంది. చుట్టండి, చుట్టూ కొండలు. ఈ కొండల్లో ఎట్లుంది వ్యూ అనేది. అసలు ఇది కదా మనకు కావాల్సిన వాతావరణం, ఇది కదా మనకు కావాల్సినటువంటి ప్రకృతి సౌందర్యం అనేది విధంగా ఉంది. ఎట్లా అసలు చూస్తుంటే వినసంపుగా, అసలు మెస్మరైజింగ్, గూస్ బంప్స్, అదుర్స్ అన్నట్లు విధంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఏదైతే వర్షపాతం ఒక మోస్తారు వర్షపాతం అయితే నమ్మింది. చూడండి ఫ్రెండ్స్, వర్షము నీళ్ళు అయితే ఇక్కడ ఎట్లుంది, ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా వినసంపు విధంగా ఆహ్లాదకరంగా. అసలు అయితే ఇక్కడ ఈ ప్లేస్ నాకు విడిచిపెట్టి వెళ్ళాలన్నా వెళ్ళడం బుద్ధి కావడం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మట్టి నుండి వచ్చే స్మెల్ అయితే మనము ఏ విధంగా ఉందంటే అది చెప్పడానికి కూడా మీకు సాధ్యపడదు. అసలు భలే క్లైమాక్ట్ అనేది భలే విధంగా ఉంది. మనము శేషాచలం అడవుల్లో ఉన్నామా, లేకపోతే కాశ్మీర్లో ఉండామా, లేకపోతే సిమ్లాలో ఉండామా, కొడైకన్లో ఉండామా అనే విధంగా ఉంది. వ్యూ అనేది సూపర్గా ఉంది. వర్షం పడే వీడియో కూడా పెట్టాలనుకుండా, కాకపోతే నా దగ్గర గొడుగు లేదు, సెల్లు ప్రాబ్లం వల్ల పెట్టలేకపోయినాము. చూడండి ఇప్పుడైతే ఎలా ఉంది వ్యూ అనేది. ప్రకృతి అనేది ఇలా అనేది మనకు లభించడం అనేది చాలా మనకు అదృష్టం అనేది ఈ విధంగా కూడా ఉంటుంది. వ్యూ అయితే భలే అదిరిపోయింది. వర్షం కూడా ఓ మోస్తారులో పడింది. చూడండి, అక్కడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంటు వాళ్ళు నిర్మించుకునే సెక్యూరిటీ భవనం అయితే ఒకటి ఉంది. అది మనకు దాదాపుగా కొంచెం దూరంలో ఉంది. దాని దగ్గరికి మనము నెక్స్ట్ టైం అయితే వెళ్దాము. చూడండి, అసలు ఈ ప్రకృతి సౌందర్యం మనం చూడాలంటే మనకు రెండు కళ్ళు సరిపోవు. ఎలా ఉంది అసలు, ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అనేది. వినసంపుగా పక్షుల సౌండు. అసలైతే ఇక్కడ నుంచి నాకైతే ముందుకు పోవాలనే మనసు అనేది ఒప్పలేదు, కానీ ముందుకు వెళ్ళాలి. మీకు కొంచెం వీడియో అనేది చూపించాలంటే మనం ముందుకు వెళ్ళాలి. చూడండి అసలు అయితే ఏ విధంగా అనేది ఉంది ఇక్కడ వాతావరణం. చాలా ఆహ్లాదకరంగా, చాలా ఎటువంటి ధ్వని కాలుష్యము, శబ్ద కాలుష్యం అనేది ఏదీ లేకుండా ప్రశాంతంగా అనేది వాతావరణం అనేది ఉంది. చూడండి ఈ వ్యూ అనేది ఎలా ముందో ఒకసారి మనం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఒక మోస్తారు వర్షపాతం నమోదైంది. పెద్ద వర్షపాతం అయితే కాదు, ఒక మోస్తారు వర్షపాతం అయితే ఇక్కడ నమోదైంది. వినసంపుగా, ఆహ్లాదకరంగా, న్యాచురల్గా అనేది మనకు కనిపిస్తుంది వాతావరణం అనేది వినసంపుగా కనిపిస్తుంది. నాకైతే ఇక్కడ ఈ ప్లేస్ను వదిలి ముందుకు పోవాలనే మనసు ఒప్పలేదు, కానీ ముందుకు వెళ్ళాలి. మనము వీడియో అనేది కంప్లీట్ కావాలంటే దెన్ మూమెంట్ నెక్స్ట్ ప్లేస్. చూడండి ఎలా ఉందంటే అలా ఉంది. ఇక్కడికి మేకలు తోలుకొని మంగళం శ్రీమాంగానే వచ్చాడు. ఆయనైతే మనకు కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే ఆయన డెఫినెట్గా మీకు కాన్ఫిడెంట్గా అనేది నేను చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. శేషాచలం కొండలు అవి కనిపిస్తున్నాయి. శేషాచలం కొండలు చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఈ వాతావరణాన్ని వదిలి వెళ్ళాలన్నా మనకు మనసు అనేది ఒప్పడం లేదు. ఏ విధంగా అనేది మనము ముందుకు వెళ్దాం. ఇంకా కొన్ని ప్లేస్లు అనేది మీకు చూపిస్తాము. కొన్ని పొదలు ఉన్నా కూడా అవి లెక్క చేయకుండా మనము ముందుకు రావడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ పోవడానికి కానీ కొంచెం కష్టంగా ఉంది, అయినా ఇబ్బంది లేకుండా మనము ముందుకు రావడం చూపిల్ల మీకు ఎట్లా తిరిగి వ్యూ అనేది నేను అనేది ముందుకు రావడం అనేది జరిగింది. చూడండి ఎలా ఉంది వ్యూ. ఈ వీడియో చేయాలనే వర్షం పడింది, కాకపోతే వర్షంలో వీడియో పెడదాం అనుకుండా మనకు సెల్లు సరిగ్గా లేదు, దానివల్ల పెట్టలేకపోయినాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈత చెట్టు అయితే ఉంది. ఈత చెట్టు ఇది ఇంకా చిన్న చెట్టు, దీనికి ఈతకాయలు అయితే కాయలేదు. ఇక్కడ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి, వీటిని ఏమైతే మనకు అవేర్నెస్ లేదు. చూడండి ఎక్కువ చెట్లు ఉండవి, మల్లె చెట్లు మాదిరి ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ముందుకు పోతే నీలగిరి చెట్లు లాగా ఉన్నాయి. ఆ చెట్లు కానీ మీకు చూపిస్తాను. ఇక్కడైతే నీలగిరి చెట్లు లాగా ఉన్నాయి కొన్ని చెట్లు అయితే.
ఆ చెట్లను కానీ మీకు చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చూడడానికి నీలగిరి చెట్లా ఉన్నాయి, నీలగిరి మొక్కల్లా ఉన్నాయి. ఇవి ఏం చెట్లు అనేది మనకు తెలియదు. ఈ సరౌండింగ్లోనే ఈ చెట్లు అయితే ఉన్నాయి, ఈ సరౌండింగ్లో మాత్రమే ఉన్నాయి ఈ నీలగిరి చెట్లు. నీలగిరి చెట్లు జాతికి చెందిన దానిలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎవరో దీన్ని బొంతను పడేశారు, అది ఎవరో మనకైతే తెలియదు. ఇంత దూరం వచ్చి బొంతను పడేశారంటే అది ఏదో కొంచెం తేడా అనిపిస్తుంది. సో మనకు దాంతో పని లేదు, మనము ముందుకైతే వెళ్దాము ఫ్రెండ్స్. ఏ విధంగా అయినా మీకు మంచి క్లైమాక్ట్ నేను చూపించాలనుకుంటా. చూడండి, మంచి క్లైమాక్ట్ ఇది, బాగా ఉంది చూడడానికి. ఇక్కడ కానీ కొంచెం పోవడానికి ప్లేస్ అంటే సపోర్టింగ్గా లేదు, అయినా కూడా ముందుకు వెళ్దాము. ఈ అడవిలో ప్రయాణించడం అంటే నాకు కూడా ఇష్టమే. అప్పుడప్పుడు వస్తుంటాం ఈ అడవిలోకి చూడడానికి. మనమంతా అడవిలోకి వచ్చినా కానీ భయపడేదంత లేదు. మీకోసం అనేది వస్తుంటాం వీడియో చూపించడానికి. వర్షం వీడియో పెడదాం అనుకుంటా కానీ పెట్టడానికి వీలు కాలేదు. ఇక్కడ 2 దారులు అయితే ఉన్నాయి, ఇక్కడో దారి అటో దారి, మొత్తం 2 దారులు ఉన్నాయి. మనమైతే ఈ దారిలో వచ్చాము. ఈ దారి కూడా లోపలికి ఇంకా అడవిలోకి పోయింది. సో మనము ఈ దారిలో వెళ్దాము, ఈ దారిలో అనేది ముందుకు వెళ్దాము. ఇక్కడైతే ఒక వేప చెట్టు అయితే ఉంది అడవిలో ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడైతే నల్లేర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని ఔషధాల్లో కూడా దీనిలను ఉపయోగిస్తారు. మనుషులకు అయితే మనకు దగ్గు, ఆయాసం లాంటి దానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. దీనిలను పచ్చళ్ళలో కూడా, దీనికి ముందర భాగంలో కొన్ని పూల మాదిరి వస్తాయి, దానిని కొన్ని పచ్చళ్ళకు కానీ ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఇవి నల్లేర్లు చూడండి, ఇవైతే నల్లేర్లు. అదేవిధంగా ఇక్కడైతే కలి చెట్టు, దీన్ని కలి చెట్టు అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు సీజన్ కాదు, లేకపోతే కలికాయలు అనేది కాస్తాయి, తినడానికి బాగా ఉంటాయి. దీనికి కాసే కాయలు దానిని కలికాయలు అంటారు. కలి చెట్టు అది కలి చెట్టు ఇప్పుడు సీజన్లో కాదు, అన్సీజన్ కాబట్టి ఇప్పుడు ఏం కాయలేదు, సీజన్లో అయితే కాస్తాయి. చూడండి ఫ్రెండ్స్, అడవి అది ఎంత ప్రశాంతంగా ఉందో, ఎటువంటి ధ్వని కాలుష్యము లేకుండా బాగా ప్రశాంతంగా ఉంది. పక్షుల సౌండ్ అయితే వినిపిస్తుంది. నా చెప్పు అయితే తెగిపోయింది చూడండి, నా చెప్పు అయితే తెగిపోయింది, అయినా ఇబ్బంది లేదు. నేను ఏ విధంగా అయినా ముందుకు వెళ్దాము, వీడియో అనేది కంప్లీట్ చేస్తాము, ముందుకు వెళ్దాము. ఇక్కడైతే ఏదైనా చూపిద్దామనుకుంటే ఏది కానీ మనకు వాళ్ళ గురించి పెద్దగా అవేర్నెస్ లేదు, ఏది కనిపించలేదు. సో ఇక్కడ ఏమైనా కనిపిస్తాయి అనుకుంటే ఏం కనిపించలేదు. చూద్దాం, ముందుకు వెళ్దాం. డెఫినెట్గా మీకు నాకు తెలిసిందే వరకు ఏదైనా ఉంటే మీకు ఖచ్చితంగా అనేది చెబుతాను. ఇక్కడైతే మన మంగళం సీను మామ అయితే కనిపించే ఆనవాళ్ళు అయితే ఏం కనిపించలేదు. ఆయన కనిపిస్తే ఈ సరౌండింగ్లోనే కనిపిస్తారు. ఇది ఆయన అయితే మేకలు కానీ ఏమీ కనిపించలేదు. బహుశా ఈరోజు ఆయన వచ్చాడో లేదో మనకు తెలియదు. వర్షం పడింది కదా, అందుకేమన్నా ఇంటికి దగ్గర ఉన్నాడా లేకపోతే వచ్చినాడా అనేది మనకు సరిగ్గా తెలీదు. ఒకవేళ అతను కనిపిస్తే డెఫినెట్గా అనేది మీకు చూపిస్తా. అతనికి తెలుసు మనం వచ్చిండేది, కాంటాక్ట్ కానీ కాలేదు, ఫోన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నేమ్ అయితే మనకు తెలియదు. అది మంగ చెట్టు అనుకుంటా, దానికి మంగకాయలు అనేది కాస్తాయి. ఆ చెట్టుకు కాసిన కాయలను ఎక్కడన్నా చేపలు ఉన్న గుంటలో అనేది దంచి వేస్తే దానికి అవి అనేది దానికి స్పృహ అనేది తప్పి అనేది చేపలు అనేది పైకి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడేమన్నా చూద్దాం, ఏమన్నా బహుశా మంగళం సీను మామ ఏమన్నా ఇక్కడ మేకలు ఏమన్నా తోలుకొని వచ్చినాడా లేదనేది చూద్దాం. ఎవరేం కనిపించలేదు చూడండి.
ఎవరైతే కనిపించలేదు. చూద్దాం ముందుకెళ్ళి ఏమన్నా ఉండారా, ఏమన్నా ఉన్నాడా. బహుశా ఆయన ఈ సరౌండింగ్లో అయితే కనిపిస్తాడు నాకు ఎప్పుడన్నా. ఈ సరౌండింగ్లోనే చూద్దాము, ఏమన్నా కనిపిస్తాడేమో. ఆయన మంగళం సీను మామ కనిపిస్తే ఆయన ఖచ్చితంగా మీట్ అవుదాం. ఏది ఎవరైతే కనిపించలే, మేకలు కానీ ఏం లేవు. ఏం ఈరోజు తోలుకొచ్చామా లేదా, సౌండ్ కానీ రాలే, మేకల సౌండ్ కానీ రాలే. సో అతనైతే ఏమి రానట్లున్నాడు, ఎవరు ఏం లేనట్లున్నారు. ఈరోజు వర్షం పడింది కదా, అందుకు తోలుకొచ్చాను లేదు. మేకలు అయితే రాలేదనుకుంటా. ఆయన మేకలను తీసుకొని చూడండి, ఎవరు లేరు, 1% ఒంటరిగా అయితే ఉన్నాను. వీడే ఆయన అయితే కనిపించలేదు. ఆయన కనిపిస్తాడు అనుకుంటే కనిపించలేదు. సో ఈ దరిదాపుల్లో అయితే అతను లేడు. సో ముందుకెళ్ళి చూద్దాం, ఒకవేళ కనిపిస్తే డెఫినెట్గా అనేది మీకు చూపిస్తా.